మోంతా తుపాను మోంతా తుపాను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వణికిస్తోంది. వాయుగుండం కాస్త తుపానుగా మారడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పుడు తుపాను కాస్త అత్యంత తీవ్ర తుపానుగా మారడంతో ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో కూడా అంత చీకటం లేదు. అన్ని పోర్టుల్లో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎలా ఉందో అనేది. ఇక అక్టోబర్ 28వ తేదీ అర్ధరాత్రి నుంచి 29వ తేదీ ఉదయం మధ్య కాకినాడ తీరం దగ్గర ఈ తుఫాను తీరం దాటనుంది. ఈ తుఫాను ఏపీలోని 23 జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపిస్తుందని, అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ఈ క్రమంలోనే రాబోయే 4 రోజులు అంటే నెలాఖరు అక్టోబర్ 30వ తేదీ వరకు ఏపీ రాష్ట్రం వెళ్లాలనుకునే వారు అలర్ట్ అవ్వండి. అత్యవసరమైతేనే ప్రయాణాలు పెట్టుకోండి, లేకపోతే వర్షాలు వరదల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. వాతావరణ శాఖ, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థలు ఇప్పటికే ముందస్తు హెచ్చరికలు జారీ చేశాయి. కార్తీక మాసం నడుస్తోంది, పెళ్లిళ్ల సీజన్ ఉంది. ఈ క్రమంలోనే హైదరాబాద్, ఏపీ మధ్య రాకపోకలు మరింతగా పెరిగాయి. ఈ క్రమంలోనే వెదర్ డిపార్ట్మెంట్ ముందస్తు హెచ్చరికలు ఇస్తోంది. ఇప్పటికే ఏపీలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, చీరాల తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. వాతావరణం కారు మేఘాలతో కమ్మేసింది. తుపాను మోంతా తీరాన్ని సమీపించే కొద్దీ తీవ్రత పెరుగుతోంది. 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు బీభత్సం చేయొచ్చు. 100 నుండి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు బీభత్సం చేయొచ్చు. తుఫాను తీరం దాటే ముందు ఆ తర్వాత భీకర గాలులకు చెట్లు కూలిపోవచ్చు, కరెంటు పోల్స్ పడిపోతాయి, హోర్డింగ్స్ విరిగిపోతాయి. భారీ వర్షాలతో రోడ్లపైకి వరద వస్తోంది. ఇన్ని ప్రమాదాలు పొంచి ఉన్న క్రమంలో ఏపీలోని 23 జిల్లాలకు రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిన వాతావరణ శాఖ అందుకు తగ్గట్టు జనాన్ని కూడా అప్రమత్తం చేసింది. పెళ్లిళ్లు, పేరంటాళ్లు, గుళ్ళు, గోపురాలు అని ప్రయాణాలు పెట్టుకోవద్దని, అత్యవసరమైతేనే ప్లాన్ చేసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలను ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ జాగ్రత్తలు తీసుకోవాలని భారత వాతావరణ శాఖ సూచించింది. ఈ మోంతా తుఫాను ప్రభావంతో కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం నాడు శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే మన్యం, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడపతి, తిరుపతి జిల్లాల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మోంతా తుపాను మోంతా తుపాను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వణికిస్తోంది. వాయుగుండం కాస్త తుపానుగా మారడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పుడు తుపాను కాస్త అత్యంత తీవ్ర తుపానుగా మారడంతో ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో కూడా అంత చీకటం లేదు. అన్ని పోర్టుల్లో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎలా ఉందో అనేది. ఇక అక్టోబర్ 28వ తేదీ అర్ధరాత్రి నుంచి 29వ తేదీ ఉదయం మధ్య కాకినాడ తీరం దగ్గర ఈ తుఫాను తీరం దాటనుంది. ఈ తుఫాను ఏపీలోని 23 జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపిస్తుందని, అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ఈ క్రమంలోనే రాబోయే 4 రోజులు అంటే నెలాఖరు అక్టోబర్ 30వ తేదీ వరకు ఏపీ రాష్ట్రం వెళ్లాలనుకునే వారు అలర్ట్ అవ్వండి. అత్యవసరమైతేనే ప్రయాణాలు పెట్టుకోండి, లేకపోతే వర్షాలు వరదల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. వాతావరణ శాఖ, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థలు ఇప్పటికే ముందస్తు హెచ్చరికలు జారీ చేశాయి. కార్తీక మాసం నడుస్తోంది, పెళ్లిళ్ల సీజన్ ఉంది. ఈ క్రమంలోనే హైదరాబాద్, ఏపీ మధ్య రాకపోకలు మరింతగా పెరిగాయి. ఈ క్రమంలోనే వెదర్ డిపార్ట్మెంట్ ముందస్తు హెచ్చరికలు ఇస్తోంది. ఇప్పటికే ఏపీలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, చీరాల తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. వాతావరణం కారు మేఘాలతో కమ్మేసింది. తుపాను మోంతా తీరాన్ని సమీపించే కొద్దీ తీవ్రత పెరుగుతోంది. 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు బీభత్సం చేయొచ్చు. 100 నుండి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు బీభత్సం చేయొచ్చు. తుఫాను తీరం దాటే ముందు ఆ తర్వాత భీకర గాలులకు చెట్లు కూలిపోవచ్చు, కరెంటు పోల్స్ పడిపోతాయి, హోర్డింగ్స్ విరిగిపోతాయి. భారీ వర్షాలతో రోడ్లపైకి వరద వస్తోంది. ఇన్ని ప్రమాదాలు పొంచి ఉన్న క్రమంలో ఏపీలోని 23 జిల్లాలకు రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిన వాతావరణ శాఖ అందుకు తగ్గట్టు జనాన్ని కూడా అప్రమత్తం చేసింది. పెళ్లిళ్లు, పేరంటాళ్లు, గుళ్ళు, గోపురాలు అని ప్రయాణాలు పెట్టుకోవద్దని, అత్యవసరమైతేనే ప్లాన్ చేసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలను ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ జాగ్రత్తలు తీసుకోవాలని భారత వాతావరణ శాఖ సూచించింది.
ఈ మోంతా తుఫాను ప్రభావంతో కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం నాడు శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే మన్యం, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడపతి, తిరుపతి జిల్లాల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మోంతా తుపాను మోంతా తుపాను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వణికిస్తోంది. వాయుగుండం కాస్త తుపానుగా మారడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పుడు తుపాను కాస్త అత్యంత తీవ్ర తుపానుగా మారడంతో ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో కూడా అంత చిక్కటం లేదు. అన్ని పోర్టుల్లో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎలా ఉందో అనేది. ఇక అక్టోబర్ 28వ తేదీ అర్ధరాత్రి నుంచి 29వ తేదీ ఉదయం మధ్య కాకినాడ తీరం దగ్గర ఈ తుఫాను తీరం దాటనుంది. ఈ తుఫాను ఏపీలోని 23 జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపిస్తుందని, అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ఈ క్రమంలోనే రాబోయే 4 రోజులు అంటే నెలాఖరు అక్టోబర్ 30వ తేదీ వరకు ఏపీ రాష్ట్రం వెళ్లాలనుకునే వారు అలర్ట్ అవ్వండి. అత్యవసరమైతేనే ప్రయాణాలు పెట్టుకోండి, లేకపోతే వర్షాలు వరదల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. వాతావరణ శాఖ, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థలు ఇప్పటికే ముందస్తు హెచ్చరికలు జారీ చేశాయి. కార్తీక మాసం నడుస్తోంది, పెళ్లిళ్ల సీజన్ ఉంది. ఈ క్రమంలోనే హైదరాబాద్, ఏపీ మధ్య రాకపోకలు మరింతగా పెరిగాయి. ఈ క్రమంలోనే వెదర్ డిపార్ట్మెంట్ ముందస్తు హెచ్చరికలు ఇస్తోంది. ఇప్పటికే ఏపీలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, చీరాల తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. వాతావరణం కారు మేఘాలతో కమ్మేసింది. తుపాను మోంతా తీరాన్ని సమీపించే కొద్దీ తీవ్రత పెరుగుతోంది. 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు బీభత్సం చేయొచ్చు. 100 నుండి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు బీభత్సం చేయొచ్చు. తుఫాను తీరం దాటే ముందు ఆ తర్వాత భీకర గాలులకు చెట్లు కూలిపోవచ్చు, కరెంటు పోల్స్ పడిపోతాయి, హోర్డింగ్స్ విరిగిపోతాయి. భారీ వర్షాలతో రోడ్లపైకి వరద వస్తోంది. ఇన్ని ప్రమాదాలు పొంచి ఉన్న క్రమంలో ఏపీలోని 23 జిల్లాలకు రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిన వాతావరణ శాఖ అందుకు తగ్గట్టు జనాన్ని కూడా అప్రమత్తం చేసింది. పెళ్లిళ్లు, పేరంటాళ్లు, గుళ్ళు, గోపురాలు అని ప్రయాణాలు పెట్టుకోవద్దని, అత్యవసరమైతేనే ప్లాన్ చేసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలను ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ జాగ్రత్తలు తీసుకోవాలని భారత వాతావరణ శాఖ సూచించింది. ఈ మోంతా తుఫాను ప్రభావంతో కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం నాడు శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే మన్యం, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడపతి, తిరుపతి జిల్లాల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మోంతా తుపాను మోంతా తుపాను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వణికిస్తోంది. వాయుగుండం కాస్త తుపానుగా మారడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పుడు తుపాను కాస్త అత్యంత తీవ్ర తుపానుగా మారడంతో ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో కూడా అంత చిక్కటం లేదు. అన్ని పోర్టుల్లో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎలా ఉందో అనేది. ఇక అక్టోబర్ 28వ తేదీ అర్ధరాత్రి నుంచి 29వ తేదీ ఉదయం మధ్య కాకినాడ తీరం దగ్గర ఈ తుఫాను తీరం దాటనుంది. ఈ తుఫాను ఏపీలోని 23 జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపిస్తుందని, అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ఈ క్రమంలోనే రాబోయే 4 రోజులు అంటే నెలాఖరు అక్టోబర్ 30వ తేదీ వరకు ఏపీ రాష్ట్రం వెళ్లాలనుకునే వారు అలర్ట్ అవ్వండి. అత్యవసరమైతేనే ప్రయాణాలు పెట్టుకోండి, లేకపోతే వర్షాలు వరదల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. వాతావరణ శాఖ, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థలు ఇప్పటికే ముందస్తు హెచ్చరికలు జారీ చేశాయి. కార్తీక మాసం నడుస్తోంది, పెళ్లిళ్ల సీజన్ ఉంది. ఈ క్రమంలోనే హైదరాబాద్, ఏపీ మధ్య రాకపోకలు మరింతగా పెరిగాయి. ఈ క్రమంలోనే వెదర్ డిపార్ట్మెంట్ ముందస్తు హెచ్చరికలు ఇస్తోంది. ఇప్పటికే ఏపీలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, చీరాల తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. వాతావరణం కారు మేఘాలతో కమ్మేసింది. తుపాను మోంతా తీరాన్ని సమీపించే కొద్దీ తీవ్రత పెరుగుతోంది. 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు బీభత్సం చేయొచ్చు. 100 నుండి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు బీభత్సం చేయొచ్చు.
తుఫాను తీరం దాటే ముందు ఆ తర్వాత భీకర గాలులకు చెట్లు కూలిపోవచ్చు, కరెంటు పోల్స్ పడిపోతాయి, హోర్డింగ్స్ విరిగిపోతాయి, భారీ వర్షాలతో రోడ్లపైకి వరద వస్తోంది. ఇన్ని ప్రమాదాలు పొంచి ఉన్న క్రమంలో ఏపీలోని 23 జిల్లాలకు రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిన వాతావరణ శాఖ అందుకు తగ్గట్టు జనాన్ని కూడా అప్రమత్తం చేసింది. పెళ్లిళ్లు, పేరంటాళ్లు, గుళ్ళు, గోపురాలు అని ప్రయాణాలు పెట్టుకోవద్దని, అత్యవసరమైతేనే ప్లాన్ చేసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలను ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ జాగ్రత్తలు తీసుకోవాలని భారత వాతావరణ శాఖ సూచించింది. ఈ మోంతా తుఫాను ప్రభావంతో కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం నాడు శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే మన్యం, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడపతి, తిరుపతి జిల్లాల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.